మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చికటాయపాలెం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో చేపట్టారు. లబ్ధిదారులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. గ్రామ శివారులో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ ఏర్పాట్లు చేశారు. మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా చికటాయపాలెం గ్రామంలో మన గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి స్మార్ట్ కార్డ్స్ పంపిణీ జరుగుతున్నది. మా చికటాయపాలెం గ్రామంలో ఈరోజు స్మార్ట్ కార్డ్స్ పంపిణీ చేస్తున్నాము. ఈ స్మార్ట్ కార్డుతోని మాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ గవర్నమెంట్ ఏ కార్డ్స్ ఇష్యూ చేయలేదు. ఇప్పుడు స్మార్ట్ కార్డ్ అనేది మనకు ఆధార్ కార్డుతో సరిగా పనిచేస్తుంది. మనకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని, దాన్ని ఖరాబ్ చేయకుండా యూజ్ చేసుకోవాలని మనవి. మా గ్రామంలో హరితహారము వన మహోత్సవం కార్యక్రమానికి వచ్చిన మన జనాలందరికీ, మన ప్రజలకు నా నమస్సుమాంజలు. చెట్లు అనేది మానవునికి చాలా ఉపయోగం. చెట్లు లేనిది వాతావరణం రాదు. ఇప్పుడు వాతావరణంలో కాలుష్యం పోవాలంటే చెట్లు పెంచుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయక తప్పదు. మనం ఈ వర్షాలు పోవుడు కారణం చెట్లు లేకపోవడే. వర్షాలు రావాలంటే చెట్లు నాటాలి. వర్షాలు కావాలంటే చెట్లు నాటాలి. వాతావరణం మనం ప్రతి మనిషికి శ్వాస అనేది అవసరం. ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది మనం తీసుకోకుండా బతకలేము. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఇప్పుడు ఈ గాలిలో ఈ తేమ శాతం కావాలన్నా, మంచి వాతావరణం కావాలన్నా చెట్లు పెంచుకున్నప్పుడే మనకు ఆ వాతావరణం ఏర్పడుతుంది. అందుకే మన గవర్నమెంట్ చాలా ఖర్చు పెట్టి మనకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో మనకి వన మహోత్సవ కార్యక్రమం నడుపుతున్నాం. ప్రతి ఒక్క పౌరుడు ఒక 10 మొక్కలు నాటాలి. ఆ నాటిన మొక్కలను పెంచుకోవాలి. అప్పుడే మనం వాతావరణం మంచిగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు మనందరం కట్టుబడి ఉండాలి. మన గవర్నమెంట్ చెప్పిన దాన్ని మనం పాటించాలి.